ఆచి చికెన్ మసాలా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పరిణామాలు మారుతున్నాయా? రాజగోపాల్ రెడ్డి వరుస కామెంట్స్ పై హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయా? త్వరలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందా? అటు టీపీసీసీ చీఫ్ కూడా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించడంతో రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదని పార్టీ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక నిర్ణయాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంపై కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదికలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వ్యవహారంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నుంచి ఏఐసీసీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ సైతం రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఆగ్రహంగా ఉంది. దీంతో రాజగోపాల్ పై హైకమాండ్ కి త్వరలోనే షోకాజ్ నోటీసులు పంపించి వివరణ కోరే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ రాజగోపాల్ రెడ్డి తీరుపై హైకమాండ్ కు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా ఈసారి మాత్రం ఆయనపై తప్పక చర్యలు ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గత కొంతకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ ఆయనకు మాత్రం మంత్రి పదవి దక్కట్లేదు. దాంతో ఆయనలో అసహనం పెరుగుతోంది. తాజాగా ఆయన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పెద్ద పదవుల్లో ఉన్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దోపిడీదారుల వెంట పడతామని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆయన వ్యవహారంపై పార్టీ హైకమాండ్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం ఆయన పార్టీ క్రమశిక్షణ కట్టు దాటుతున్నారని ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా రాజగోపాల్ రెడ్డి వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్తో మాట్లాడుతున్నట్టు తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపైన హామీ ఉందని, ఆ విషయంపైన ఢిల్లీకి వెళ్లి మాట్లాడుకోవచ్చని సూచించారు. ఆయనకు హామీ ఇచ్చినట్టు తనకు సమాచారం ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి హద్దుల్లో వారు ఉండాలని, ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ ఎప్పుడు ఎవరి సేవలు వాడుకోవాలో తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఏ నివేదికపై ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలన్నారు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి పైన ఢిల్లీకి నివేదికలు వెళ్లాయి. తర్వాత రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి భేటీతో సమస్య సద్దుమణిగింది. కాగా ఇప్పుడు తిరిగి రాజగోపాల్ వ్యాఖ్యలపైన పార్టీ సీరియస్ గా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు ఒకే ఇంట్లో మరో పదవి ఎలా ఇస్తారో అని కాంగ్రెస్లో మెజారిటీ వర్గం ప్రశ్నిస్తోంది. కానీ అదే పనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది. అందుకే పార్టీ హైకమాండ్ ఆయన విషయంలో ఆలోచన చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే నోటీసులు ఇచ్చి వివరణ కోరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజంగానే ఆయనకు నోటీసులు జారీ చేస్తే ఎలా స్పందిస్తారు అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. గతంలో మంత్రి పదవిపై హామీ ఇచ్చి మాట తప్పిందే మీరేనంటూ ఆయన నిలదీసే అవకాశం లేకపోలేదన్న చర్చ సైతం జరుగుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో నోటీసులతో పెద్దగా ఒరిగేదేమీ లేదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి.